హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఎంతమంది సిద్ధపడి వచ్చారండి? సిద్ధపడి ఎంతమంది వచ్చారు నిజంగా? ఏదో ఆదివారం కాబట్టి ఆచార ప్రకారం వచ్చేసారు రోజులు వచ్చిందంటే ఉంటున్నాం. లేదంటే మందిరానికి వస్తున్నప్పుడు మనము సిద్ధపడాలంటే ఏం లేదు, శనివారం రాత్రే ప్రార్థన చేసుకోవాలి కదా. ప్రార్థనలు చేస్తారు, ఎందుకు చేయరు? ప్రార్థనలు చేస్తారు కానీ సిద్ధపాటు కలిగి ఉంటుంది. అందుకని శనివారమే ప్రభు సన్నిధిలో మోకరించి ప్రభువును సిద్ధపరచునైనా అని ప్రార్థన చేస్తాం. కాబట్టి ఆయన సన్నిధానంలో వస్తున్న మనము, ఆయన సన్నిధికి వస్తున్న మనం ఈ వారం మొత్తము ఎటువంటి పరిస్థితుల్లో మనం ఎదుర్కొన్నప్పటికీ ఆయన సన్నిధిలో వచ్చినప్పుడు ఆయన అనుగ్రహించే సమాధానము, సంతోషము పొందుకునే వారిని మనము ఉండాలి అని కోరుకుంటున్నాం. పాట పాడుతున్నామండి. రాజానే సన్నిధిలో నేను ఉంటాను వస్తుంది అందరికి పాడు ఎత్తండి మళ్ళీ జాయిన్ అయింది ఎత్తండి. ఎంతమంది పాట పాడు నిజంగా చాలా బ్రతికేస్తున్నాం. పాట అయితే పాడుతున్నాం కానీ నిజంగా ఆయనతో మనం ఉండగలుగుతున్నామా? నిజంగా ఆయనతో మనం బ్రతుకుతున్నాము. పాటలు పాడడానికి దేవుడు మంచి స్వరాన్ని ఇచ్చాడు, మంచి మొదలు ఇచ్చాడు. పాటలు అయితే పాడుతున్నాం కానీ మన జీవితాలు నిజంగా ఆయనతో కలిసి జీవించేదిగా ఉన్నాయి. లేకపోతే కనుక సరి చేసుకోవాల్సి
11-14 వాక్యాలు. అమ్మో, మీ గురించి ఎంత శ్రద్ధ వహిస్తున్నారు మీరు. ఒక్కరు చదవచ్చు కానీ అందరు కలిసి చదువుతారా? నేను మీ గురించి అబ్బో చదవండి. సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. నేను మీ మనవి ఆలకింతును. నన్ను కనుగొందురు. నన్ను నేనే నీకు కనపరచు. ఇదే యెహోవా వాక్కు. నేను మళ్ళా మిమ్మల్ని రప్పిస్తాను. కాబట్టి దేవుడు అంటున్నాడు, మీ పట్ల నేను ఏమి కలిగి ఉన్నాడు అంటన్నా? ఏమి కలిగి ఉన్నాడు? ఐ హ్యావ్ ప్లాన్స్ టు ప్రాస్పర్ యూ అండ్ నాట్ టు హార్మ్ యూ. సో దేవుడు మన పట్ల మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఇప్పుడు మనం చాలాసార్లు బైబిల్ చదువుతున్నప్పుడు 29:11 చాలాసార్లు వాగ్దానాలు మన జీవితంలో మనము పొందుకొని ఉంటాం. దేవుడి సంగతి మనం అనుకుంటుంటాం, ఈ వాక్యం చదువుకున్నాక ఈ సంవత్సరంలో దేవుడు నా పట్ల ఒక మంచి కార్యము జరిగిస్తాడు, నన్ను ఆశీర్వదిస్తాడు, నన్ను దీవిస్తాడు అని మనము ఆశతోని దేవుడి సన్నిధిలో ఎదురు చూసేవాళ్ళు ఉంటాం. తప్పేం లేదు అటు రీతిగా ఎదురు చూడడానికి. కానీ అన్నిటికన్నా ప్రాముఖ్యంగా దేవుడు నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి ఏమి కోరుకుంటున్నాడో, నేను ఏం ఉద్దేశం కలిగి ఉన్నాడంటే, నువ్వు ఆత్మీయంగా బలపడాలా, నువ్వు ఆత్మీయంగా దీవించబడాలి, నువ్వు ఆత్మీయంగా పరిశుద్ధాత్మ చేత బలపరచబడాలి. ప్రాస్పారిటీ అంటే ఏంటి చెప్పాలి? దేవుడు నిన్ను దీవిస్తాడమ్మా అని చెప్తే మనం ఏమంటాం? ఆమేన్ అనుకుంటాం. అంతే కదా? అంటే దేవుడు దీవిస్తాడని ఎదురు చూస్తాం. మనం ఈ లోకపరమైన ప్రాస్పారిటీ గురించి మనము ఆలోచిస్తుంటాం, కానీ దేవుడు నువ్వు ఆత్మీయంగా ఎదగాలని ఆశిస్తున్నాం. ఈరోజు నిజంగా మనము దేవుడు అన్నీ మనకి అనుగ్రహించినప్పటికీ కూడా మనము ఆత్మలో ఏమాత్రము వర్ధిల్లలేకపోతున్నాం. ఎందుకంటే దేవుని పట్ల శ్రద్ధ లేదు. మనం ఆత్మ విషయంలో మనం ఏమాత్రమో సరి చేయబడతలేము. మన జీవితాన్ని ఎప్పుడు మనము ఈ లోకపరంగా ఆశీర్వదింపబడాలా, దేవుడు నన్ను ఆశీర్వదించాలని ఆశిస్తూ ఉంటాం, కానీ ఆత్మీయ కోణంలో మనం ఎప్పుడైనా ఆలోచించే వారిగా ఉంటున్నామా? నువ్వు నిజంగా ఆత్మలో వర్ధిల్లుతున్నావా? అందుకనే యోహాను రాసిన 3వ పత్రిక 2వ వాక్యంలో ఏమంటారు? ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లుచు నేను ప్రార్థించుచున్నాను. కాబట్టి మనమంట అన్ని విషయాల్లో వర్ధిల్లుతున్నట్లు ఆత్మ విషయంలో కూడా వర్ధిల్లేవారుగా ఉండాలంట. నిజం ఎప్పుడన్నా వ్యక్తిగతంగా నిన్ను నువ్వు గమనించుకున్నావా? ఎప్పుడన్నా ఒకసారి గ్రహించవా? నేను ఆత్మలో వర్ధిల్లుతున్నాను. భక్తి చేస్తున్నాం, బాగానే ఉంది. మందిరానికి వెళ్తున్నాం, బాగానే ఉంది. ప్రతిదినము వాక్యము చదువుతున్నాం, ప్రార్థన పాస్టర్ అన్న మర్చిపోతాడేమో ప్రార్థన చేయాలి, మనమైతే మర్చిపోము. అట్లా ప్రార్థన చేస్తున్నాం, మంచిదే, కాదంటలేదు. కానీ ఆత్మలో వర్ధిల్లుతున్నావా? ఆత్మీయ అనుభవంలో ఎట్లున్నావు నువ్వు? దేవుడు అదే కోరుకుంటున్నాం, నువ్వు ఆత్మలో వర్ధిల్లాలి. మనం ఆత్మలో వర్ధిల్లాలి అంటే పరిశుద్ధాత్మ చేత నడిపింపబడం. మన సొంతగా మనం వర్ధిల్లలేము. మనం పరిశుద్ధాత్మ చేత నడిపింపబడినప్పుడే
prosper you and not to harm you. Plans to give you hope and a future. నీకు ఒక మంచి నిరీక్షణ కలిగిన జీవితములో దేవుని యందు కలిగి ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు నిరీక్షణ లేని వారులారా అని బైబిల్ సంబోధిస్తుంది. ఇప్పుడు మనం నిరీక్షణ కలిగి ఉన్నామా? కలిగి ఉన్నాం, కానీ అదే ఆ మాత్రం అంతే. నేను నిజమైన నిరీక్షణతో ఆయన వైపు చూసేవాడిగా ఉన్నాం. మనం నిరీక్షణ కలిగి ఉండాలి. మనం నిరీక్షణతోనే ఆయన వైపు చూడాలి. ఐ విల్ గివ్ యు హోప్ అండ్ బ్రైట్ ఫ్యూచర్ అంటున్నాడు. ఒక మంచి భవిష్యత్తు నీకు ఇస్తా అంటున్నాడు. ఈరోజు చాలా మంది నా భవిష్యత్తు ఏంటో అని ఆందోళన చెందుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. ఇంకా వచ్చే సంవత్సరం ఎట్లా ఉంటానో, ఎగ్జామ్ రాస్తున్నాను, నేను ఏమవుతానో. చాలా మంది సిఏ ఎగ్జామ్స్ రాస్తున్నారు, ప్రార్థన చేసుకుంటారు, కానీ ఆ దేవుడు అనుగ్రహించే నెమ్మది, ధైర్యం ఉండదు. ఆ భయం అనేది, ఎగ్జామ్స్ ఫియర్ అనేది వాళ్ళ జీవితాల్లో ఎగ్జామ్స్ రాయకమునిపే, క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ ఉండకమునిపే వీళ్ళ ముఖాల్లో ఒక పెద్ద క్వశ్చన్ ఉంటూ ఉంటుంది. ఎందుకు దేవుడు చెప్పాడు కదా, నీకు ఒక మంచి భవిష్యత్తు నేను మీకు ఇస్తాను. ఎందుకు దేవుని యందు నిరీక్షణ కలిగి, ఎందుకు దేవుని యందు విశ్వాసం కలిగి ఉండలేకపోతున్నాం? ఎందుకంటే మనం దేవుడి మీద ఆధారపడలేని వారుగా ఉంటాం. మన జీవితాలు పేరుకే దేవుడిని భక్తి చేస్తున్నాం, కానీ నిజంలో వ్యక్తిగతంగా మనం ఒకసారి ప్రశ్నించుకుంటే కనుక మనం ఏమాత్రమో ఆయన మీద ఆధారపడలేకపోతున్నాము, ఆయన యందు నిరీక్షణ కలిగి ఉండలేకపోతున్నాం. కాబట్టి దేవుడు అక్కడ మన జీవితాన్ని సరిచేయాలని ఆశపడుతున్నాం. మనం సరిచేయబడాలా? ఎట్లా సరిచేయబడతాం? వాక్యం ఇంకా సరిచేయబడతామా? వాక్యంని చదివి దాని యందు విశ్వసించి దాన్ని ధ్యానించి దాని మీద అనుకొని జీవించే వారుగా ఉంటే కనుక దేవుడు తప్పకుండా సహాయం చేస్తాం. ఈరోజు మనం ఉండి చదివేవారుగా ఉన్నాము, ప్రార్థన చేసుకునే వారు ఉన్నాం, కానీ దాని యొక్క ఏమాత్రమో నిరీక్షణ నిలిపని వారుగా మనం ఉండిపోతున్నాం. అందుకనే దేవుడు కూడా మన పట్ల కార్యాలు జరిగించలేకపోతున్నాం. ఈరోజు దేవుడు మన పట్ల కార్యాలు జరిగించాలి అంటే దేవుడు నువ్వు ఏ నిరీక్షణ అయితే కలిగి ఉండాలని ఆయన అనుకున్నాను, ఆయన ఉద్దేశించున్నాను. ఆ నిరీక్షణ మీద ఆయనకి కనబడాలని, ఆ నిరీక్షణతో మనం ఏదో చూడాలంటే ప్రభా నా సహాయం నువ్వు నాకు సహాయం చేయకపోతే ఇంకెవరో చేసేవారు లేరు. నా జ్ఞానము నాకు సరిపోదు, నా జ్ఞానము నన్ను గట్టెక్కించదు. కాబట్టి మన జ్ఞానము మనం గట్టు ఎక్కించకపోతే కనుక ఏం ఎక్కిస్తుంది? గట్టదు దేవుని యొక్క ఆత్మ సహాయం మాత్రమే. అది అందుకని మనము దేవుళ్ళ వర్ధిల్లేవారుగా ఉండాలి. దేవుడు తెలియజేస్తున్న రీతిగా మనం ముందు నిరీక్షణ కలిగి ఉండాలి. ఇంకొకటి ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఫ్యూచర్ అనగా దేవుడు మాట్లాడేది ఏంటి, దేవుడు కొనాల్లో మాట్లాడేది ఏంటి అంటే ఈ లోకపరమైన ఫ్యూచర్ కాదు, కానీ నీకు ఆ పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి, ఆ పరలోక రాజ్యం నువ్వు చేరడానికి ఆ నిరీక్షణతో నువ్వు ఎదురు చూసేవాడు ఉండాలి. ఆయన రాకడ కొరకు మనము ఎదురు చూసేవారుగా మనము ఉండాలి. ఎందరైతే ఆయన ఎందుకు విశ్వసించి, ఎందరైతే ఆయన ఎందుకు నమ్మిక ఉంచారో వాళ్ళు విశ్వాసంతో నిరీక్షణ కలిగి ఆయన కొరకు ఎదురు చూసేవారుగా ఉంటారు. ఈరోజు క్రైస్తవుల్లో పిలువబడుతున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాము, వాక్యం చదువుతున్నాం, మందిరానికి వెళ్తున్నాం, కానీ వ్యక్తిగతంగా ప్రతిదినము నీ అనుదిన జీవితంలో ఆయన కొరకు ఎదురు చూసేవారుగా ఉంటున్నాం. నేను చాలాసార్లు అడుగుతుంటే కదా, ఎంతమంది పొద్దున్న కలిసి ఆకాశాన్ని చూస్తారో చూడం. ఎందుకంటే ఉన్న దాని పని చేసుకుంటారు, కింద మనం మన పని మనము చేస్తాం. అంటే ఎదురు చూసే అనుభవం ఏమాత్రం క్రైస్తవుడికి లేదు. ఎదురు చూడాలండి. ఆయన మధ్యాకాశంలో రాబోతున్నాడు అని బైబిల్ చెప్తుంది. సో మధ్యాకాశంలో రాబోతున్నాడు అంటే నువ్వు చూసే అనుభవం లేకపోతే ఆయన నువ్వు కలుసుకునే అనుభవంలో ఉంటావు ఉండాలి. అందుకనే దేవుడు ఇక్కడ ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాడు ఏంటి అంటే, నేను నిన్ను ఏర్పరచుకున్నది నా రాజ్యంలో నువ్వు యుగ యుగాలు నాతోనే జీవించడానికి. మనం అనుకుంటూ ఉంటాము ఈ లోకపరంగా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, ఈ లోకంలో ఉంటాము, ఈ లోకంలోనే అనుభవిస్తాము. మన ఆశలు, మన హృదయ వాంఛలు ఎట్లుంటాయి అంటే, నా ప్రాణమా తిను కాదు స్తుతించు, ఇష్టమైతే దేవుణ్ణి స్తుతించు, కాకపోతే కష్టమైతే మానేసి. అటు రీతిగా మన జీవితాల్లో మనం కలిగి ఉన్నాం. అటు రీతిగా ఉన్నప్పుడు కానీ దేవుడు ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాడు. ఈ లోకము దాని ఆశలు గతించిపోతాయి అని బైబిల్ చెప్పుచున్నది. కాబట్టి దేవుని చిత్తము నెరవేర్చేవాడు యుగ యుగంలో జీవిస్తాడు. కాబట్టి దేవుని యొక్క చిత్తము మనం కలిగి ఉన్నామా? దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొని దాని ప్రకారం మన జీవితాన్ని ముందుకు కొనసాగిస్తున్నాము. దేవుని నమ్ముకున్నాము, రక్షణ పొందుకున్నాము, దేవుని ఆరాధిస్తున్నాము. కానీ దేవుని చిత్తం ఎరగక ఒకవేళ జీవితంలోనే ముందుకు కొనసాగుతున్నట్లయితే కనుక
ఈరోజు దేవుడు తెలియజేస్తున్నాడు, ఆ చిత్తం ఏంటో నువ్వు తెలుసుకో. దేవుని యొక్క చిత్తము తెలుసుకోవాలా. దేవుని యొక్క చిత్త ప్రకారము మనము జీవించేవారుగా, నడుచుకునేవారుగా మనము ఉండాలి అని తెలియజేస్తున్నాం. మనము దేవుని యొక్క చిత్తము తెలుసుకొని ఉంటే ఆయన చూపిన మార్గంలో మనము నడిచేవారిగా ఉంటాం. ఈరోజు మనం దేవుని యొక్క చిత్తం తెలుసుకోలేదు కాబట్టి మన ఇష్టానుసారంగా మనము జీవించేవారుగా ఉంటాం. అందుకనే దేవుని యొక్క చిత్తము తెలుసుకోవాలి. ప్రతిదినము దేవుని అడగాలి, ప్రభా నీ చిత్త ప్రకారము నేను జీవించే కృపను నాకు అనుగ్రహించు ప్రభా, నాకు నేర్పించు ప్రభా, నన్ను నడిపించు ప్రభా నేను అడగాలంట. ప్రతిదినము అడిగేవారిగా మనం ఉండాలి. మనం అట్లా అడగము, మనం ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేసే క్రైస్తవులకు మాత్రమే. నేను దేవుని చిత్తం ఏంటో గుర్తెరిగి దాని ప్రకారం నడుచుకునే వారుగా ఏమాత్రము మన జీవితాలు మనం సరి చేసుకోవడానికి ఆ గ్రహింపులో మనం ఉండం. ఆ గ్రహింపులో నువ్వు నేను కలిగి ఉంటాం. వివేచన కలిగిన ఆత్మని మనము పొందుకోవాలి. వివేచించే ఆత్మని దేవుని దగ్గర అడిగి పొందుకోవాలి. ప్రభావ నీ చిత్తం ఏంటి, నీ చిత్త ప్రకారంలో నేను ఈ దినము నడుచుకునే కృపను నాకు దయచేయి. ఒకవేళ దేవుని చిత్తంలో ఈ దినమును నడుచుకోక మరణిస్తే కనుక ఇక్కడికి వెళ్తాం. అనుకుంటుంటాం దేవుని చిత్తంలో ఉన్నామని, కానీ దేవుని చిత్తంలోకి విరుద్ధంగా మన జీవితాలు ఉంటుంది. ఆ విరుద్ధంగా ఉన్న మన జీవితాలు ఈరోజు మార్చబడాలి. దేవుని చిత్తంలో భద్రపరచబడాలి. దాని ప్రకారం మనము నడుచుకునే దానికి మనము వాక్యము చేత సరిదిద్దబడాలి. పరిశుద్ధాత్మ సహాయంతో మన జీవితాన్ని మనం సరి చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గద్దిస్తున్నప్పుడు ఆ గద్దెంపుకి లోబడి విధేయత చూపి మన జీవితాన్ని ఆయనకి సమర్పించే వాళ్ళు మనం చాలాసార్లు సమర్పణ కలిగి ఉంటాం. ఎందుకంటే ఆల్రెడీ బాప్తిజం తీసేసుకున్నాం కదా, దేవుని సొత్తుగా మార్చబడ్డాం కదా, నేను ఎట్లున్నా కూడా దేవుని సొత్తున్నాయి కదా నేను అని మనం అనుకుంటుంటాం. అంటే దీనిగా కాదండి, మనము ప్రతిదినము మన జీవితాన్ని బ్రతికి ఉన్నంత కాలము ఆయనకు ఒక సమర్పణగా మనము బ్రతకాలి. సజీవ యాగముగా నా శరీరంగా నేను నా దేవునికి నేను సమర్పిస్తాను. అప్పుడేమో ఒక దేవుని యొక్క చిత్తము తెలుసు. నువ్వు దేవుని దగ్గరికి వస్తున్నావు, నువ్వు నిజంగా నీ పూర్ణ హృదయంతో నేను వెతికేవాడు ఉన్నావు. నేను అదే అంటున్నాను కదా, యూ విల్ సీక్ మీ అండ్ యూ విల్ ఫైండ్ మీ వెన్ యూ సీక్ మీ విత్ ఆల్ యువర్ హార్ట్. నీ పూర్ణ హృదయంతోనని వెతికేవాడు ఉండాలి. 3 రోజుల నుంచి పరిశుద్ధాత్మ దేవుడు శుక్రవారం, శనివారం, ఆదివారం హృదయం గురించి మాట్లాడుతున్నాం. అంటే మన హృదయాలు అంత భయంకరమైన పరిస్థితుల్లో ఉంటుందండి. బైబిల్లో చెప్తున్నది, హృదయము మోసకరమైన బహు వ్యాధికరది, దాన్ని గ్రహించువారు ఎవరు. ఈరోజు నిజంగా నీ హృదయం నేను మోసం చేస్తున్నాము, భక్తి చేస్తున్నాం, కానీ అది దేవుని దృష్టికి అంగీకారమైన జీవితమే, దేవుని దృష్టికి యాక్సెప్టబుల్గానే ఉంటున్నాం. మన హృదయమే మనని మోసం చేసేదిగా ఉంటుంది. కాబట్టి ఆ హృదయం మనం మోసం చేయకూడదు అంటే మనం దేవుని యొక్క చిత్తంలో ఉన్నాము అని తెలుసుకోవాలా. దేవుని యొక్క చిత్తంలో నేను ఉండాలి అని నువ్వు దేవుని అడిగి వేడుకోవాలా. అటు రీతిగానే నీ పూర్ణ హృదయంతోనే ఆయనని వెతికేవాడు కూడా. ఈరోజు దేవుడు నిన్న కూడా అడిగాను, మొన్న కూడా అడిగాను. శుక్రవారము, శనివారము, ఈరోజు ఆదివారం నేను అడుగుతా ఉన్న హృదయము పరిస్థితి ఎరిగిన వాడు, మన హృదయాంతరంగాల్ని ఎరిగిన దేవుడై ఉన్నాడు. ఈరోజు దేవుడు ఒకవేళ నిజంగా ఇక్కడ చేరి వచ్చిన మన అందరినీ, ఒకవేళ దేవుడు ఈరోజు నీ హృదయాన్ని చూస్తుంటే ఆయన ఏం కోరుకుంటున్నాడు? శుక్ర శనివారాలు వచ్చిన వాళ్ళు మాట్లాడదు, వేరే వాళ్ళు చెప్పండి. అంటే మీరు కూడా చెప్పచ్చు, అంటే మీరు వాక్యం వినలేదన్నమాట. దేవుడు మన హృదయాన్ని ఇప్పుడు చూస్తున్నప్పుడు దేవుడు ఏమి కోరుకుంటున్నాడు? దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు? అది మన హృదయాన్ని కోరుకుంటున్నాడు. అందుకనే నేను నీ హృదయాన్ని చూస్తున్నాడు. ఆయన కోరుకుంటున్నాడు. ఆయన మన హృదయాన్ని చూస్తున్నప్పుడు అంట మనం ఎట్లుండాలంట? అమ్మా చెప్పండి ఒక్కొక్కరు చెప్తున్నారు, చెప్పండి. పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలని అయ్యగారు చెప్తున్నారు. ఇంకా ఇప్పుడు వాక్యంలో ఏం చదువుకున్నాము? ఆయనని వెతుకువారు ఆయన దొరుకుతారు. ఎట్లా వెతకాలంట? పూర్ణ హృదయంతోనే వెతికేదిగా మనం ఉండాలి. ఈరోజు దేవుడు అదే కోరుకుంటున్నాడు. ఈ మధ్యాహ్నం కాలం సమయం ముందు ఈ మందిరం మీద దేవుడు ప్రతి ఒక్కరు మనల్ని చూస్తున్నప్పుడు, మన హృదయాన్ని దేవుడు తేలి చూస్తున్నప్పుడు దేవుడు ఒకటే కోరుకుంటున్నాడు. ఏంటి అంటే, ఫలానా కుమార్తె ఫలానా కుమారుడు నన్ను ఆరాధించడానికి వచ్చాడు, నా మందిరానికి వచ్చాడు, నా వాక్యం వింటున్నాడు, కానీ నన్ను పూర్ణ హృదయంతో మాత్రము వెతికేవాడిగా లేదు. ఈరోజు మన పరిస్థితి కూడా అంతే. వచ్చాము మందిరానికి, వాక్యం వింటున్నాం, వాక్యం బోధించేవారు ఉన్నారు, వాక్యం వింటున్నాం,
కానీ దేవుడు మన హృదయాన్ని చూస్తున్నప్పుడంట ఆయనని పూర్ణ హృదయంతో మాత్రము వెతికే వారిగా మనం లేమని. కాబట్టి మధ్యాహ్న కాలంలో నువ్వు నేను మన జీవితాన్ని సరి చేసుకోవాలని గ్రహించాలి. ఏంటి అంటే నేను నిజంగా నా పూర్ణ హృదయంతో నా దేవుడిని నేను వెతుకుతున్నాను. నువ్వు ఆయన వెతికినప్పుడైతే పూర్ణ హృదయంతో నేను నీకు దొరుకుతాడు. పేరుకు వచ్చేసి క్రైస్తవుని అని చెప్పేసి బాప్తిజం పొందుకొని మందిరానికి వచ్చి దేవుడా దేవుడా అంటే నీకు ఆయన దొరకదు. నువ్వు ఎప్పుడైతే నీ పూర్ణ హృదయంతో నేను వెతకడం ప్రారంభిస్తావు అప్పుడు నువ్వు ఆయనని కైకున్నదంతా ఆయన నువ్వు కలుసుకోగలవు. ఈరోజు మనం పూర్ణ హృదయంతో ఆయనని వెతికే వారిగా ఉండాలన్న. అప్పుడు మనము ఆయన దొరికించుకుంటాం. ఆయన మనకు దొరుకుతాడు. ఈరోజు మనం చాలాసార్లు మందిరానికి వస్తాం, మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతుంటాం. నేనంటాను మందిరానికి కాదు కదా, ప్రార్థన చేసుకున్నప్పుడల్లా ఆ ప్రభువుని నువ్వు అనుభవించగలుగుతున్నావు, ఆయన నువ్వు కలుసుకోగలుగుతున్నావా, ఆయన సన్నిధిని ఆయన ప్రసన్నతని నువ్వు పొందుకొని నన్ను ఆనందించగలుగుతున్నావు. ఇవన్నీ చేయము. నాకు ప్రార్థన తెలుసు, మోకరించడం తెలుసు. మన ప్రార్థన మనం చేసుకుంటాము, దేవానికి స్తోత్రం అని చెప్తాము, ప్రార్థన ముగించుకుంటూ వెళ్ళిపోతాం. అంటే రీతిగా మన క్రైస్తవ జీవితం ఉండకూడదు. కానీ మన జీవితాల్లో ప్రతిసారి దేవుడి దగ్గరకు వస్తున్నప్పుడు ఆయనను పూర్ణ హృదయంతో వెతికి ఆయనను మనము అనుభవించేవారు, ఆయన సన్నిధిని మనము పొందుకునేవారు. ఎక్కడ ఉంటున్నప్పటికీ, ఏం చేస్తున్నప్పటికీ, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఉన్నారో వాళ్ళ మధ్యలో నేను ఉన్నాను. ఆత్మస్వరూపిగా దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. సంచరించే పరిశుధాత్మ దేవుడిని నువ్వు అనుభవించగలుగుతున్నావు, ఆయన కలుసుకోగలుగుతున్నావు. ఆయన కలుగు చేసే ఆనందాన్ని, ఆయన కలుగు చేసే ఆదరణని, ఆయన కలుగు చేసే నెమ్మదిని మందిరానికి వస్తున్నా నువ్వు పొందుకోగలుగుతున్నావు. ఆయన కలుగు చేసే, ఆయన నిన్ను సేద తీరుస్తున్నాడే, వాక్యం చేత నేను తృప్తిపరుస్తున్నాడే, అవి నువ్వు అనుభవించి నువ్వు పొందుకోగలుగుతున్నావు. ఆ పొందుకోలేకుండా నువ్వు దేవుని దగ్గరకు వస్తున్నట్లయితే కనుక నువ్వు చేసే భక్తులు నిన్ను మోసం చేస్తూ జాగ్రత్త వహించి దేవుని దగ్గరకు వస్తున్న పూర్ణ హృదయంతోనే నేను నిన్ను వెతికేవాడిగా నన్ను సిద్ధపరచు ప్రభు అని మనము ప్రార్థన చేసుకోవాలి. మనం ప్రార్థన చేసుకుంటేనే దేవుడు మనకు సహాయం చేస్తాం. ఎవరు ప్రార్థన చేస్తే దేవుడు సహాయము చేయం. మనకంతా మనం ప్రార్థన చేసుకునే వారుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటాం. అంటే ఈరోజు వరకన్నా ఇప్పటి నుంచి ఉన్న దేవుని మనము పూర్ణ హృదయంతో మనము వెతికేవారుగా మనం ఉండాలి. మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవుడు మన పరిస్థితులన్నీ ఎరిగిన వాడై ఉన్నాడు. నువ్వు ఏ బంధకాల్లో ఉన్నావో, ఏ కష్టాల్లో ఉన్నావో, ఏ ఇరుకుల్లో ఉన్నావో, ఏ ఇబ్బందుల్లో ఉన్నావో, ఏ శ్రమల్లో ఉన్నావో దేవుడికి తెలుసు. నువ్వు ఆయనకు వచ్చి క్రైస్తవులకి ఉన్న ఒక పెద్ద బలహీనత అదే. వాళ్ళు ఏవైతే కష్టాలు, ఏవైతే శ్రమలు, ఏవైతే బాధలు అనుభవిస్తున్నారో అవి దేవుడికి తెలియనట్టు వెళ్ళి దేవుడికి మళ్ళీ తిరిగేసి ఆయనకి చెప్పుతుంటాం. అదే మన ప్రార్థన జీవితం. ప్రభా ఈ కష్టంలో ఉన్నాను, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి అని మనం ప్రార్థన చేస్తున్నాం. ఎందుకు దేవుడికి తెలియదా నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు? అందుకని దేవుడి దగ్గరకు వస్తున్న మనము నీ స్థితిగతులన్నీ ఎరిగిన వారైనా నిన్ను గుర్తించి విశ్వసించి ఆయన నిరీక్షణ ఉంచి, దేవా నేను ఈ సన్నిధికి వచ్చాను, ఈ పరిస్థితుల్లో నేను ఉన్నాను, నీకు తెలుసు ప్రభా, నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకొని వీటి నుంచి నన్ను విడిపించు ప్రభా అని ప్రార్థన చేసుకునేవాడిగా అదే రీతిగా మన ప్రార్థన జీవితము విధానము మారాలి. అని మనం మార్చుకోం. ఎందుకంటే మనకున్న కష్టాన్ని దేవుడికి తీసుకెళ్ళి మళ్ళీ ఆయనకు చెప్పుతూ ఉంటాం. అందుకనే దేవుడు అంటున్నాడు, మీరు ఏ బంధకాల్లో వెళ్తున్నా బంధకాల నుంచి నేను మిమ్మల్ని మళ్ళా నేను తీసుకొని వస్తాను నా యొక్క. మనం ఆయన దగ్గరికి వస్తున్నాము కానీ బంధకాల నుంచి విడుదల పొందుకోలేని వారిగా వచ్చాం. బంధకాల్లోనే పట్టబడి ఉన్నాం. ఆ బంధకాల నుంచి దేవుడు నిన్ను విడిపించాలని ఆయన ఆశిస్తున్నాడు. ఆ బంధకాల నుంచి మనం విడిపించబడాలి అంటే కనుక మనం ఆయనని పూర్ణ హృదయంతో వెతికే వారు ఉన్నాం. ప్రభా నేను నిన్ను వెతుకుతున్నాను, నా కష్టాల నుంచి నన్ను విడిపించే. ఎట్లా వినిపిస్తాడు? ప్రార్థన చేస్తే వినిపిస్తాడా? నీకుంటున్న బంధకాల నుంచి, నీకుంటున్న కష్టాల నుంచి దేవుడు ప్రార్థన చేస్తే వినిపించేస్తాడా? వినిపించాడు. ప్రార్థన చేయాలా? దానికన్నా ముఖ్యంగా నీ పూర్ణ హృదయంతోనే వెతికేవాడు ఉన్నారు. ఆయన సహాయం కోరుకునే వాడు ఉన్నారు. దేవా నువ్వు తప్ప నాకు ఈ లోకంలో ఎవరు సహాయం చేసేవారు, విడిపించేవారు లేరు. అందుకని నువ్వు ఎదురుకు వచ్చాను. ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేసుకుంటావు అప్పుడు దేవుడు నేను ప్రతి ఒక్క బంధకాల నుంచి నేను విడిపిస్తాను. దేవుడు చెప్తున్నాను, నీ ప్రతి ఒక్క బలహీనత నుంచి నేను ఆయన విడిపిస్తాను. దేవుని బలపరుస్తాడు. నీ జీవితానికి స్థిరత్వము కలుగజేస్తాడు. ఈరోజు
క్రైస్తవులుగా పిలువబడుతున్నాం కానీ స్థిరము లేని వారుగా మనం ఉంటున్నాం. ఎందుకంటే మన జీవితాల్లో ఉండాల్సిన వాక్యము మనం కలిగలేము. ఆ వాక్యం ఒక క్రైస్తవుడి జీవితంలో లేకపోతే ఆ క్రైస్తవుడికి స్థిరత్వము అనేది ఏమాత్రం ఉండదు. వాడికి ఇష్టం వచ్చినట్టు వాడు దారి పెట్టినప్పుడు అలా ఎట్లయితే సముద్రంలో ఎగుస్తపడుతుంటే మన జీవితాలు కూడా అట్లనే ఉంటాయి. ఎందుకంటే వాక్యం అంటే పునాది మీద మనము కట్టబడలేదు. అందుకని ఈరోజు నువ్వు నేను కట్టబడాలి అంటే కనుక ఆ దేవుడు మనని కట్టాలి. ఆ దేవుడే మనం కట్టకపోతే కనుక మన జీవితాలు మనము ఏమాత్రం కట్టుకోదు. ఆ దేవుడే మనని వాక్యం చేత కట్టాలి. అంటే నువ్వు దేవుని వాక్యం చేత కట్టబడాలి అంటే కనుక నువ్వు మొట్టమొదటిగా దేవుడిని నీ పూర్ణ హృదయంతోనే వెతికేవాడు. నువ్వు వెతికినప్పుడు ఆయన నీకు దొరికేవాడుగా ఉండాలి. కాబట్టి ఎంత ఆసక్తితో నువ్వు ఆయన వెతుకుతున్నావు కోసం ప్రార్థన ప్రతిదినం చేసుకుంటున్నావు. నిజంగా ఆయన వెతుకుతున్నావా? ప్రభావం నాకు కనిపించు అని వెతుకుతున్నావా? నన్ను దర్శించు అని అడుగుతున్నావా? అడగాం. పాటలు అయితే పాడుకుంటుంటాం. ఏమని పాడతాం పాటలు? నేను చూసే కన్నులు నాకు ఏమయ్యా అని అంటాం. నేను చేరే పాదములు నువ్వు వేసగానే పాటలు మంచిగా పాడుతుంటాం. పాటలు పాడడంలో తప్పలేదు. ఆయన నీ జీవితం విధానం ఎట్లా? నిజంగా ఆయన వెతికే కళ్ళే ఉన్నాయా నీకు? నిజంగా ఆయనని కోరుకునే హృదయం నీకు ఉన్నదా? ఆయన నీ హృదయంలో ఆయనకు స్థానం ఇచ్చి ఉన్నావా? ఆయన ఆజ్ఞలను కైకొని ఆయన చిత్తంలో నువ్వు జీవిస్తున్నావా? అలా లేకపోతే కనుక ఈ రోజు నీ జీవితాన్ని నా జీవితాన్ని మనం మార్చుకోలేమని దేవుడు తెలియజేస్తున్నాం. కాబట్టి దేవుడు మనము అన్ని విషయాల్లో వర్ధిల్లుతున్నట్లు ఆత్మ విషయంలో కూడా వర్ధిల్లేవారు ఉండాలి. అంటే ప్రతిదినము మనము వాక్యము చేత మనము తృప్తి చెందుతూ ఉండాలి. వాక్యం చేత మనము పోషణం చేసినట్టు మన వాక్యం చేత మన ఆత్మకి పోషణ కలిగిన చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మనం ఆత్మలో వర్ధిల్లేవారుగా మనం ఉంటామని దేవుడు తెలియజేస్తున్నాం. కాబట్టి దేవుడు ఈ వాక్యం చేత ఈరోజు నన్ను నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి ఒకటి కోరుకుంటున్నాడు. ఏంటి అంటే యూ హ్యావ్ టు బీ స్పిరిచువల్లీ ప్రాస్పర్. నువ్వు స్పిరిచువల్గా నువ్వు ప్రాస్పర్ అవ్వాలంట. ఆత్మ విషయంలో వర్ధిల్లే వాడిగా నువ్వు ఉండాలంట. ఎప్పుడు వర్ధిల్లుతావు? ఒక క్రైస్తవుడు ఆత్మ విషయంలో ఎప్పుడు వర్ధిల్లుతాడు అంటే ఎప్పుడైతే పరిశుద్ధాత్మని కలిగి జీవిస్తాడు అప్పుడే నువ్వు ఆత్మలో వర్ధిల్లే వాడిగా ఉండాలి. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడిని యేసుక్రీస్తు ప్రభువారు మనకి అనుగ్రహించాడు. ఆత్మ లేనివాడు నా వాడు కాదు అని చెప్తున్నాడు దేవుడు. మనం దేవుని బిడ్డలు కూడా పిలువబడుతున్నాం. కానీ పరిశుద్ధాత్మతో కలిసి మాత్రము జీవించలేని వారుగా మనము. ఎందుకంటే మనలో ఆసక్తి లేదు. మనిష్టానుసారం మనం జీవించాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనం గద్దిస్తున్నప్పుడు మనం ఆ గద్దెకి మాత్రము లోబడిన వారంలో మనం ఉంటాం. అందుకని బైబిల్లో దేవుడు అంటాడు లోబడిన వారు ఎదురుగా నేను దినమెల్లా నా శ్రీశాపి ఉన్నాను. దేవుడు ప్రతినిత్యము మనల్ని పిలుస్తున్నాడు ఆయన దగ్గరికి. మనమే ఆయన అర్థం చేసుకోక ఆయన దగ్గరికి వెళ్ళక ఆయన పూర్ణ హృదయంతో వెళ్తాక మన జీవితాన్ని మనం ముందుకి కొనసాగించేస్తాం. మన జీవితం మారాలి. ఆయన చెప్పినట్టు అంతరంగంలో ప్రతి ఒక్కరు మార్పు చెంది ఉండాలి. అంతరంగంలో మార్పు కలగాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడిని నువ్వు వేడుకోవాలి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నీలో నాలో మన జీవితాల్లో మార్పు అనేది ఆయన కలుగజేస్తాను అని తెలియజేస్తాడు. అందుకనే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనుగ్రహింపబడి. సో మన జీవితాలు ఈరోజు ఎట్లుంటున్నప్పటికీ నువ్వు దేవుని దృష్టికి అంగీకారంగా ఉంటూ దేవుని చిత్తంలో నడుచుకునే వాడిగా ఉంటున్నావు. ఒకవేళ లేకపోతే కనుక ఈ రోజు నుంచైనా దేవుని యొక్క చిత్తం ఏంటి, దాని ప్రకారం నేను జీవించాలని ఒక తీర్మానం చేసుకొని నువ్వు ఆయన ప్రేమించిన ప్రారంభించు. నీ హృదయంలో ఆయన చోటు భవిష్యత్పూర్తమైన చేద్దాం. దేనికి అధైర్యపడదు. ఆ దేవుడిని కోరుకోము. ఆయన నిన్ను బాగు చేయాలని ఇష్టపడుతున్నాడు కానీ నేను ఎప్పుడు నాశనానికి గురి చేయడానికి ఆయన తీసుకోలేదు. అందుకని యేసుప్రభు వారి భూమి మీద వచ్చినప్పుడు ఒక మాట చెప్పారు, నేను నశించే వాటిని వెతికి రక్షించడానికి మాత్రమే వచ్చాను. నేను శిక్షించడానికి రాలేదు, నేను రక్షించడానికి వచ్చాను. కాబట్టి ఆ రక్షణను మనకు అనుగ్రహించారు. కాబట్టి ఆ రక్షణను మనం ఎట్టి రీతిగా మనం కాపాడుకుంటున్నాం. మనం కాపాడుకోవాలండి. బైబిల్ చెప్పుచున్నది రక్షణ అందరికీ ఉచితంగా ఇవ్వబడ్డది. కానీ దాన్ని కాపాడుకునే విధానం మీకు తెలిసి ఉన్నది. దాన్ని కాపాడుకుంటున్నాం. ప్రతిదినం దాని పట్ల శ్రద్ధ వహిస్తున్నాం. నీ రక్షణ మీదే, నీ తల్లిదండ్రులకు కాదు. దేవుడు నీకు ఇచ్చే రక్షణ. బైబిల్ చెప్పుచున్నది నీ రక్షణను నువ్వు భయముతోను బతుకుతాను అని కాపాడుకో. నిజంగా ఈరోజు కాపాడుకునే ప్రక్రియలో మనం ఎంత శ్రద్ధ వహిస్తున్నాం. ఒక శ్రద్ధ వహించకపోతే మధ్యాహ్నం కాలం దేవుడు తెలియజేస్తాడు, ఇప్పటి నుంచన్నా శ్రద్ధ వహించు. నీకు ఇచ్చిన రక్షణ
ఉచితంగా వచ్చిందని తేలికగా తీసుకో, ఇష్టానుసారంగా జీవించదు కానీ ఆత్మతో నడిపింపబడు ఈ రక్షణను కాపాడుకునేవాడుగా ఉండాలంటే ఉంటాం. రోమిల రాసిన పత్రిక కదా, రోమిల రాసిన పత్రిక 8వ అధ్యాయం 24 నుంచి 28. ఏదైనా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడుతుంది. కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుకుంటాము. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏదైనా ప్రార్థన చేయవలను మనకు తెలియదు కానీ ఉచ్చరింప సత్యం కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. మన హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఏదైనా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు ఎవరు? ఆత్మ. పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఒక పాపి పరిశుద్ధులుగా మార్చబడాలి అంటే పరిశుద్ధాత్మ దేవుని చేత మనము సహాయం పొందుకునే వారి ఉన్నాం. అందుకని అంటున్నాడు, ద స్పిరిట్ విల్ హెల్ప్ అస్ ఇన్ అవర్ వీక్నెసెస్. మన బలహీనతల్లో ఆయన మనని బలపరుస్తాడు. ఆత్మస్వరూపి అయిన దేవుడు ఆయనని ఆయన సంబోధిస్తున్నాడు. అంటే ఆయన ఒక వ్యక్తి, కృత్వంలో 3వ వ్యక్తిగా ఉంటున్నాడు పరిశుద్ధాత్మను. ఆయన మనతోనే ప్రతినిత్యము ఆత్మస్వరూపిగా వాక్యము చేత మనల్ని ప్రతినిత్యము బలపరుస్తున్నాడు. అంతేకాక నీ పక్షాన ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. మనం ఒకప్పుడు పాపులమే కానీ దేవుడిని అంగీకరించము, ఆయన ఎందుకు విశ్వసించము, ఆయన ఎందుకు నిరీక్షణ కలిగి ఉన్నాము. మనము పాపము అనే కాలి కింద నుంచి మనము తప్పించబడి ఈరోజు పరిశుద్ధులతోనే చేర్చబడ్డాం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు అంట మన పక్షాన ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. మన బలహీనతల్లో ఆయనని మనని బలపరుస్తున్నాడు. మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు. మన కొరకు ఈ భూమి మీద ఎవరైనా ప్రార్థన చేయడం మానేయక్షము, ఆయన ప్రతినిత్యము ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి నీ బిడ్డలు నువ్వులో పెట్టి కొంతవారు వీరకు వచ్చి నేను విజ్ఞాపన చేస్తున్నాను, తండ్రికి ప్రతినిత్యం వెళ్ళిపోతున్నాం. అందుకని మనం ఈ రోజు వరకు కాపాడబడుతున్నాం. మన భక్తి కాదు మనం కాపాడదు, మనలో ఉన్న గొప్పతనం కాదు, కేవలం ఆత్మ సహాయం. అందుకని భక్తులు అంటూ శక్తి చేత కాదు, బలము చేత కాదు, కేవలం మన ఆత్మ చేతనే. ఈరోజు నువ్వు నేను బ్రతికి ఉన్నామంటే కేవలం పరిశుద్ధాత్మ దేవుడు నీ పక్షాన నా పక్షాన ఆయన విజ్ఞాపన చేస్తున్నాం. అందుకని మనం ఇంకా కాపాడబడుతున్నాం. ఆయన విజ్ఞాపన చేయడం ఆపేసడం రక్షింపబడతాం, రక్షణ పోగొడుతున్నాం. అందుకని నువ్వు నేను ఈరోజు ఆత్మని కలిగి ఉన్నాం. దేవుని చిత్తం ఏంటో ఆయన ఎరిగి ఉన్నాడు. ఆ దేవుని చిత్తంని మనం కూడా ఎరిగి ఆత్మ సహాయము ఆత్మ పూర్ణులై మనం కూడా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాం. అందుకని పరిశుద్ధాత్మని మనం దుఃఖపెట్టేవారు మాత్రం ఉండదు, సంతోషపెట్టేవారు ఉండాలి, ఆయనతో కలిసి జీవించేవారు ఉండదు. అందుకని ఆత్మని ఆత్మతో దేవుడు వాక్యం చెప్తున్నాం. మనం చాలాసార్లు ఆత్మని కలిగలేక, ఆత్మ వివేచన మనం కలిగలేక మనిష్టానుసారంగా మనం ప్రార్థన చేసుకుంటాం, మనిష్టానుసారంగా మనము భక్తి చేసుకుంటాం. ఎందరైతే ఆత్మచేత నడిపింపబడతారో వాళ్ళు మాత్రమే దేవుని యొక్క కుమారులు. ఈరోజు ఆత్మచేత నడిపింపబడే వారిని మనము ఉండాలి. ప్రతినిత్యము పరిశుధాత్మ దేవుని మనం నేర్పాల సహాయము పొందుకోవాలి. ఆయన మీద ఆధారపడే జీవితము కలిగి ఉండాలి, నేర్చుకోవాలి. మనం అన్నిటి మీద ఆధారపడతాం కానీ పరిశుధాత్మ దేవుడు మీద ఏమాత్రమో ఆధారపడవని వారికి మనం ఉంటున్నాం. మనం ఆయన మీద ఆధారపడాలి. ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తుంది ప్రతినిత్యం మాట. అందుకనే యూ హ్యావ్ టు హ్యావ్ విస్పర్. దేవుని యొక్క ఆత్మని నువ్వు కలిగి ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన ఆదరణకర్తగా మన కొరకు ఆత్మని మన యొక్క ఆదరణకర్తనే మన జీవితాల్లో మనం కలిగి లేనప్పుడు ఈ లోకంలో ఆదరణ ఇక్కడి నుంచి పొందుకోలేము. ఆశించగలుగుతాము, పొందుకోవడానికి ప్రయత్నించగలుగుతాం కానీ అది నాశకి నిరుత్సాహం వేసుకున్నాయి. అందుకని నువ్వు ఎప్పుడైతే ఆత్మని కలిగి ఉంటావు ఆయన నిన్ను ప్రతినిత్యం
అనుగ్రహించే పరిశుద్ధాత్మ దేవుడిని మనము ప్రతినిత్యము కలిగి 28వ వాక్యం ఏమని చదువుతున్నాం? దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నది. కాబట్టి దేవుణ్ణి ప్రేమించే విషయంలో కూడా శ్రద్ధ వహించాలని ఇక్కడ వాక్యం చెప్తున్నారు. దేవుణ్ణి ప్రేమించే వారికి సమస్తము సమకూర్చి మేలుకైనా జరిగిస్తారంట. మనము నిజంగా దేవుణ్ణి ప్రేమించే వారు ఉన్నాము. మనం దేవుణ్ణి అన్ని వెళ్ళుకునే వారు ఉన్నాం, కానీ దేవుణ్ణి ఏమాత్రము ప్రేమించలేని వారుగా మనం ఉంటుంది. కానీ ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే మీరు వాక్యానికి విరుద్ధంగా జీవిస్తున్నాం. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది అంటే దేవుణ్ణి ప్రేమించు వారికి అని మాట్లాడుతున్నారు, సంబోధిస్తున్నాం. కానీ మనం చూస్తున్నట్లయితే చెప్పుచున్న పేరుకైతే దేవాన్ని నేను ప్రేమిస్తున్నాను అని, కానీ దేవుణ్ణి ఏమాత్రము ప్రేమించలేని వారిగా మనం ఉంటున్నాం. కానీ దేవుడి దగ్గర నుంచి అన్నీ పొందుకోవాలని ఆశిస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాం. అదే రీతిగా మన జీవితాలు ఉంటే కనుక మన జీవితాలు మార్చుకోం. మనం అన్నింటినీ జయించిన వారు అని మనము జ్ఞాపకం చేసుకోం. మనం గ్రహించాలి. ఎందుకంటే క్రీస్తు మరణాన్ని సైతం ఆయన జయించాం. ఆయన బిడ్డలుగా ఉంటున్న మనము ఈ లోకంలో అన్నింటి మీద జయ జీవితము కలిగి ఉన్నాం. ఆ జయాన్ని నువ్వు కలిగి ఉండాలంటే దేవుని యొక్క ఆత్మతో నువ్వు జీవించడం ప్రారంభించాలి. క్రైస్తవుడుగానే జీవిస్తున్నాడు, కానీ ఆత్మతో కలిసి మాత్రము జీవించడం వేరు వాడేవాడు. అందుకని మనం ఆత్మని కలిగి ఆత్మతో కలిసి జీవించేవారుగా ఉన్నాం. దేవుడిని ప్రేమించే వారికి సమస్తమైన వేడుక జరిగిస్తాడు. కాబట్టి దేవుడిని అన్ని వేడుకోక్కర్లేదు. ప్రభువా నాకు ఈ పరిస్థితి, ఈ అవసరత ఉంది అని చెప్పక్కర్లేదు. ఆయనకు తెలుసు నువ్వు ఏ అవసరతలో ఉండవు, ఏ సహాయం నీకు కావాలో ఆయనకు తెలుసు. కానీ ఆయన ఒకటి నీకు తెలియజేస్తున్నాడు. ఏంటి తెలుసా? నువ్వు ఆయనని ప్రేమించే విషయంలో శ్రద్ధ వహించి చాలు. నువ్వు ఆయన ప్రేమిస్తే చాలు, సమస్తము మేలుకై జరిపిస్తాడా. ఈరోజు మనకు మేలుకై జరగకపోవడానికి కారణాలు ఏంటి? మనం అన్ని మేలులే కోరుకుంటామా? దేవుని దగ్గర నుంచి ఇప్పుడు కీడు కోరుకుంటామా? దేవుని దగ్గర నుంచి మేలే కోరుకుంటాం. అదొకవేళ నువ్వు కీడు కోరుకుంటా కూడా దేవుడు దాన్ని మేలుగానే మారుస్తాడు. కాబట్టి మనము దేవుని దగ్గర నుంచి అన్ని మేలునే కోరుకుంటున్నాం. ఆ మేలును పొందుకోలేకపోతున్నాం. ఎందుకు తెలుసా? దేవుడు అదే చెప్తున్నాడు ఇక్కడ, నువ్వు ఆయనని ప్రేమించలేకపోతున్నావు. నువ్వు ఆయన ప్రేమించడం నువ్వు ప్రారంభిస్తే పూర్ణ హృదయంతో ఆయన నువ్వు ఎక్కేవాడిగా నువ్వు ఉంటే కనుక సమస్తం మేలుకై నీకు సమకూర్చి జరిగిస్తాడు. నువ్వు అన్నీ నా జీవితంలో ఎందుకు కార్యం జరుగుతలేదు, నా జీవితంలో దేవుడు ఎందుకు ఒక అద్భుతం చేసుకోలేదు, నా జీవితంలో ఇంకెంతకాలం దేవుడు ఆలస్యం చేస్తాడు అని అనుకుంటున్నావు. ఈరోజు నువ్వు దేవుడు అంటున్నాడు, అనుకోక బిడ్డ, నువ్వు అనుకోవాల్సింది ఏంటి తెలుసా? నేను ప్రేమిస్తున్నానా? నేను నిజమైనది ప్రేమిస్తున్నాను. దేవుడు నిన్ను నన్ను అదే ప్రశ్నిస్తున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. పేతురు నెట్టి రీతిగా అయితే ప్రశ్నించాడు, ఈ మధ్యాహ్నకాలం సమయంలో నిన్ను నన్ను ప్రశ్నిస్తున్నాడు. బిడ్డ, మందిరానికి వచ్చావు, ప్రార్థన చేస్తున్నావు, వాక్యం వింటున్నావు, అన్నీ కలిగి ఉన్నావు, బాగానే ఉంది. కానీ నన్ను ఎట్లా ప్రేమిస్తున్నావు? మనల్ని ఏమాత్రమో ప్రేమించలేని వారిని జీవిస్తాం. ఎందుకంటే మనం దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నాం? ఎందుకంటే ఈ లోకం పరమైనవన్నీ మనం కలిగి ఉన్నాం. ఈ లోకంలో దేవుని ప్రేమిస్తున్నాం కాబట్టి దేవుణ్ణి ప్రేమించలేని వారుగా మిగిలిపోతున్నాం. ఈ లోకంలో నువ్వు దేన్నన్నా ప్రేమిస్తే కనుక దేవుని ప్రేమ నీలో నిలిచి ఉండదని భక్తులు తెలియజేస్తాం. ఈ లోకంలో నువ్వు దేన్నన్నా ప్రేమిస్తే కనుక దేవుడిని మాత్రము ప్రేమించలేదు. అందుకని ఈ లోకంలో దేన్ని ప్రేమించక నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య, ఆయన వైపు చూడు, ఆయన పడిన శ్రమలను చూడు, ఆయన గాయాలను చూడు. ఆయన నీ కొరకే కదా ఆయన బలియాగం అయిపోయింది. ఆయన నిన్ను ఎంతగానో ప్రేమించు. అందుకని నిన్ను ప్రేమించాడు కాబట్టి మొట్టమొదటి మాట శిలువ మీద పలికింది, మీరు ఏం చేయించున్నారో మీరు ఎరుగ దర్శించమాట. ఆయన ప్రేమను క్షమాపణ కలిగి నీ ప్రేమలో ఏమన్నా ఆయన పట్ల ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నావు? ఈరోజు జయ జీవితం నీకు అనుగ్రహించాడు, జయ జీవితం జీవించే వాడిగానే ఉంటున్నావు. లేకపోతే ఇంకా ఈ లోకంలో పట్టబడి ఇంకా బంధకాల్లో ఉంటూ దేవుడిని ప్రేమించలేని వాడుగా నటిస్తూ ఇంకా నీ భక్తుల ముందుకి కొనసాగించేవాడు. దేవుడు అంటాడు, నీకు అన్ని మేలు జరగాలంటే కనుక నువ్వు నన్ను ప్రేమించేవాడుగా నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకోవాలి. 3వ వాక్య భాగం వెళ్దామండి. యోహాను సువార్త 17వ అధ్యాయం.
యేసు ప్రభు వారు ఏమి ఈ వాక్యం ఈ అధ్యాయంలో దేవుడు ఎంత తెలియజేస్తున్నాడంటే, యేసు ప్రభు వారంట తన గురించి తాను ఏం చేస్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభు వారు తనను గురించి తాను ప్రార్థన చేసుకుంటున్నాడు, తండ్రి దగ్గర వేడుకుంటున్నాడు. నేను ఎట్టి మహిమ ఎంత కలిగి ఉండను, నువ్వు నాకు అప్పగించిన పని మొత్తం నేను సంపూర్ణంగా నెరవేర్చను, కాబట్టి నేను ఏదైతే మహిమను నేను కలిగి ఉన్నానో ఆ మహిమను మళ్ళీ నాకు తిరిగి అనుగ్రహించాలని దేవుడు ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభు వారే లోకరక్షకుడుగా ఉంటున్న దేవుడే, ఆయన గురించి ఆయన ప్రార్థన చేసుకున్నాడే. ఈరోజు క్రైస్తవులుగా ఉంటున్న మనము మన గురించి మనం ప్రార్థన చేసుకుంటున్నాం. ఇతరుల గురించి ప్రార్థన చేస్తాం, ఫస్ట్ ఉన్నాం క్రైస్తవులం కదా, కానీ మన గురించి మనం ఏమాత్రమో ప్రార్థన చేస్తాం. అందుకని అంటున్నాం, నీ రక్షణ నిమిత్తం నువ్వు ప్రతిదినము ప్రార్థన చేసుకుంటున్నాం అని అంటగలుగుతాం, ఎందుకంటే మనం చేసుకుందామని. క్రైస్తవులం కదా, సిఎస్ఐ సంఘము, బాప్టిస్ట్ సంఘము, ఈ సంఘము ఆ సంఘము అని చెప్పుకొని తిరిగేవాళ్ళం మనం. మన గురించి మనం ప్రార్థన చేయము, భక్తి పరులం కదా, ఇతరుల గురించి ప్రార్థన చేసేవారుగా మనం. అందుకని ఇక్కడ దేవుడు తెలియజేస్తుంది, నా గురించి నేను ప్రార్థన చేసుకుంటున్నాను. కాబట్టి దేవుడిని న్యాయంలో ఎందరైతే నమ్మిక ఉంచాలో వాళ్ళు కూడా ఎట్లా ఉండాలంటే, వాళ్ళ గురించి వాళ్ళు ప్రార్థన చేసుకునే వారుగా ఉండాలి. నీ రక్షణ నిమిత్తము నీ గురించి నువ్వు నిజంగా శ్రద్ధ వహించి ప్రార్థన చేసుకుంటున్నావు. అందరి గురించి, అందరి రక్షణ గురించి ప్రార్థన చేసుకునే క్రైస్తవులు మనం ఉంటాం, కానీ మన రక్షణ నిమిత్తం ఏమాత్రమో ప్రార్థన చేసుకునే లేని వారిని మిగిలిపోతుంది, అసలే రక్షణ పోగొట్టుకుంటాం. అందుకనే జాగ్రత్త వహించు. నువ్వు దేవుని ఎందు విశ్వసించిన నువ్వు ఈరోజు నువ్వు ప్రార్థన కలిగి లేకపోతే కనుక ఇతరుల గురించి ప్రార్థన చేయడంలో గొప్పతనం లేదు, కానీ నువ్వు నీ అంతా నీ గురించి ప్రార్థన చేసడంలో గొప్ప తరం ఉన్నది. నువ్వు నీ గురించి నువ్వు ప్రార్థన చేసుకుంటే, నువ్వు ఇతరుల గురించి ప్రార్థన చేసినప్పుడు అవి నెరవేర్పులోకి వస్తాయి. ఈరోజు నువ్వు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఎందుకు నెరవేర్పులోకి రాకు? ఇతరుల గురించి మనం ప్రార్థన చేస్తున్నాం కదా. ఇప్పుడు ఎవరైనా వస్తారండి, సిస్టర్ జ్యోతి గారు నా గురించి ప్రార్థన చేయండి అని అనుకో, ప్రార్థన చేస్తారు సిస్టర్, మన ప్రార్థన నెరవేర్పేది. ఎందుకు నెరవేర్చబడతలేదు ప్రార్థన? వచ్చి అడగడంలో తప్పలేదు, ప్రార్థన చేయడంలో తప్పలేదు, కానీ ఇక్కడ ఏమి లోపిస్తున్నదంటే, నువ్వు నా గురించి ప్రార్థన చేయగలుగుతున్నావు, కానీ నీ గురించి నువ్వు ఏమాత్రమో ప్రార్థన చేయలేకపోతున్నావు. అందుకనే నీ ప్రార్థనకి నెరవేర్పు జవాబు రాలేకపోతుంది. అందుకని మనం శ్రద్ధ వహించడం, నా గురించి నేను ప్రార్థన చేసుకుంటాను. అక్కడ వాక్యం అందు వీళ్ళని ప్రతిష్ఠింప చేయమంటున్నాను. శాంక్టిఫై దెమ్ బై యువర్ వర్డ్. ఈ వాక్యం చేత ప్రతిష్ఠింప చేయబడ. నిజంగా దేవుని వాక్యం చదువుతున్న మనం ప్రతిష్ఠింప చేయబడ్డామా? పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్యాన్ని నీ హృదయం మీద ఆయన ముద్రించి ఉన్నాడు. ఆ వాక్యం నువ్వు కలిగి ఉన్నావు నీ జీవితంలో, ఆ వాక్యం కలిగి ఉన్నాడు. అందుకని అంటున్నాడు, వీళ్ళని వాక్యం చేత ప్రతిష్ఠింప చేయడం. ఈ వాక్యమే సత్యము అని చెప్తున్నాడు. ఆయన సత్యం కాదా? ఆయననే సత్యం. ఆయననే అన్నాడు, నేనే మార్గము జీవము సత్యమై ఉన్నాను. కాబట్టి అక్కడ ఏమంటున్నాడంటే, శాంక్టిఫై దమ్. ఆయన వాక్యం చేత మనం ప్రతిష్ఠించడం, నీ వాక్యమే సత్యం. ఆ సత్యవాక్యంలో నువ్వు నేను నిలిచి ఉన్నవారుగా మనం ఉండాలి. మన గురించి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు ఏమని ప్రార్థన చేస్తున్నాడు సార్? వీళ్ళు ఎవరైతే నేను వీళ్ళని కలిగి ఉన్నానో, వీళ్ళ నిమిత్తం నేను ఎవరి గురించి అయితే ప్రాణం పెడుతున్నానో, వీళ్ళు ఎవరో కాదు, నువ్వు నాకు ఇచ్చిన వారి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళని దుష్టి నుంచి తప్పించు, వీళ్ళని లోకం నుంచి తీసేయమని నేను ప్రార్థన చేస్తలేదు, కానీ దుష్టి నుంచి వీళ్ళని తప్పించమని నేను ప్రార్థన చేస్తాను. కాబట్టి యేసు ప్రభు వారు ఆనాడు ఈ భూమి మీద నుంచి ఆఖరి గడియల్లో ఏదైతే ప్రార్థన ఆయన మన గురించి చేశాడో, ఏదైతే తండ్రి దగ్గర విజ్ఞాపన ప్రార్థన ఆయన కలిగి ఉన్నాడో, ఈరోజు కూడా పరిశుద్ధాత్మ దేవుడిగా తండ్రి కుడి పార్శ్వాన కూర్చొని మీ గురించి నా గురించి విజ్ఞాపన చేస్తాను. కాబట్టి నువ్వు నేను ఎటువంటి ప్రార్థన కలిగి ఉన్నాము మన జీవితం. నిజంగా వాక్యము చదువుతున్నాం, మనము వాక్యం చేత భద్రపరచబడుతున్నాము, మన జీవితాలు భద్రపరచబడి ఉన్నాయి, క్రీస్తులలో జీవిస్తున్నావా, వాక్యము కలిగి ఉన్నావా, వాక్యం చేత నీ జీవితాన్ని ప్రతిదినము కట్టుకుంటున్నావా? ప్రతిదినము వాక్యం అంటే చదువుతాము, కానీ జీవితాలు ఏమాత్రమో కట్టబడతలేదు. ఈరోజు కట్టబడాలి అంటే చెప్పాలి. నేను అంటాను కట్టబడాలి అంటే నువ్వు కొట్టబడాలి అంటాను, అంటే పక్కనంతా కొట్టించుకోవడం కాదు. దేవుని వాక్యం చేత, వాక్యం నువ్వు బెదిరిస్తున్నప్పుడు ఆ బెదిరింపుకు లోబడి పరిశుధాత్మ దేవుని యొక్క సహాయంతో ప్రభా
నీ ఆత్మతోని నీ వాక్యంతోని నా జీవితాన్ని నువ్వు కట్టాయి అని నీ ప్రార్థన అయిందా? మన గురించి మనం ప్రార్థన చేస్తాం. యేసు ప్రభు వారు తన గురించి ప్రార్థన చేసుకున్నట్లు మనం కూడా ఆత్మదేవుడిగా మనము ఆయన నామంతో ప్రార్థన చేసేవారు. మన జీవితాన్ని మనం దేవుడిని కట్టమని అడగా, వాక్యం చేతను కట్టుకోవాలి. పరిశుద్ధాత్మ సహాయం చేత నా జీవితాన్ని తీసుకురాక దయచేసి నేను ప్రార్థన చేసుకుంటే కనుక దేవుడు మనని కాపాడుతాం. ఎక్కడి నుంచి కాపాడుతాడు? ఈ లోకంలో నుంచి మనం కాపాడు. ఈ లోకంలో నుంచి దేవుడు నిన్ను కాపాడబడకపోతే కనుక పరచకపోతే కనుక నువ్వు కాపాడబడలేదు. దేవుడు నిన్ను నువ్వు కాపాడబడాలి అంటే నువ్వు ప్రార్థన చేసేవాడు కూడా. పరిశుద్ధాత్మ దేవుడు తోనే కలిసి ఆత్మతో నువ్వు ప్రార్థన చేసేవాడు కూడా. మన జీవితాన్ని మనం సరి చేసుకోవాలి. ఏదో క్రైస్తవ జీవితం జీవిస్తున్నాము వెళ్ళిపోతున్నామని కాదు, కానీ ఎటువంటి ప్రార్థన కలిగి ఉన్నావు? ఆ ప్రార్థన ఆత్మని కడిగే ప్రార్థన చేస్తున్నావా, లేకపోతే అలవాటు ప్రకారంగా ప్రార్థన చేస్తున్నాం? ఈరోజు దేవుడు తెలియజేస్తున్నాం, ఆత్మతో మీరు కలిసి ఆత్మని మీరు నేను పంపి ఉన్నాం. ఆ ఆత్మతో మనం కలిసి ప్రార్థన చేస్తున్నాక మనము కాపాడబడదాం. మనము అట్టి జీవితాలు మనం జీవించాలని దేవుడు కోరుకుంటాం. దేవుడు ప్రతినిత్యము మనకి ఆయుష్ పొడిపించుకుంటూ ప్రతిదినం ఒక నూతన దినాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. దేనికి తెలుసా? మనం ఇంకా రక్షణ అనుభవంలో, ఆ రక్షణ మార్గంలో మన జీవితాన్ని మనము స్థిరపరచుకోలేము. దేవుడిని అడగలేము, స్థిరపరచమని ఆ రక్షణ ఆనందాన్ని ఇంకా మనము పొందుకోలేని వాటిని మనం. అందుకనే మన పక్షాన ఆయన విజ్ఞాపన చేస్తున్నాం. ఇప్పటికన్నా నీ అంతట నువ్వు ప్రార్థన చేసుకుంటావు. ఆ గ్రహింపు కలిగి చూపిస్తామేమో ఆయనని హృదయంలో చేసుకుంటావు. ఆయన నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి కోరుకుంటున్నది ఒకటే, నీ హృదయంలో ఆయనకు స్నానం ఇస్తావు. ఈరోజు మధ్యాహ్నం కాలం వచ్చినా మనము మన భవిష్యత్తు ఆయన చేతిలో ఉన్నది. ఆయనను ప్రేమించే వారికి ఆయన సమస్తము మేలుకే జరిగిస్తున్నాడు. ఇంకొకటి ఆయన తెలియజేస్తున్నాడు, నా గురించి నేను ప్రార్థన చేసుకున్నా, మీ గురించి నేను ప్రార్థన చేశాను. అంతేకాక తండ్రికి పాఠశాల కూర్చొని ఇప్పటికి కూడా నేను మీ గురించి విజ్ఞాపన చేస్తాను. కాబట్టి విజ్ఞాపన కనుక ఆయన దేవుడు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి మన వంతు మనము ఆయన సన్నిధిలో ఆయన సహాయం పొందుకుంటూ ప్రార్థన చేసేవారుగా మన జీవితాన్ని మనము సరి చేసుకోవాలని మీరు కొనసాగించినటువంటి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించి మనల్ని మన ఆత్మచేతులు పెంచుకున్నాక కళ్ళు మూసుకున్న ప్రార్థన చేసుకున్నాం. ప్రతి ఒక్కరి మోకరించి ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధాత్మదేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఆలోచన కాక ప్రభావ అయిన వాక్యాన్ని బట్టి ప్రభా నా జీవితాన్ని నేను సరి చేసుకునే కృపను నాకు దయచే ప్రభా. మా పట్ల నేను ఎన్నో గొప్ప ప్రణాళికలు ఉద్దేశాలు కలిగి ఉన్నవాటి వాక్యంలో నేను తెలుసుకుని ఉన్న ప్రభా. ఈ లోకపరంగా కాదు కానీ ప్రభా, అన్ని విషయాల్లో మేము వర్తిల్లుతున్నట్టు ఆత్మలో కూడా వర్తిల్లాలని ప్రభా నువ్వు మా గురించి విజ్ఞాపన చేస్తున్న విధానం బట్టి నీకు వందనాలు ప్రభా. ఈ ప్రార్థన ఆత్మనిమైనా మా పైకి మీరు కుమ్మరించండి ప్రభా. మీరు చెప్పనైనా నీ ఆత్మతో కలిసి మేము ప్రార్థన చేసేవారుగానైనా మా జీవితాన్ని మీరు సరిగుందండి ప్రభా. మీ ఆత్మాభిషేకమునైనా ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి. వాక్యం చదువుతున్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభా మీ పరిశుద్ధాత్మతోని కలిసినైనా మేము జీవించేవారుగా నేను మా జీవితాన్ని మీరు సరిచేయండి, స్థిరపరచండి ప్రభా. ఆత్మ లేని వాడు నా వాడు కాదు అంటున్న ప్రభా, నీ ఆత్మని మాకు అనుగ్రహించండి ప్రభా. మీ వాక్యం చేతనైనా మమ్మల్ని బలపరుస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రం. మీరు మా తోడు రంగాన్ని నూతన కార్యాలు మా జీవితంలో వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు వందనాలు తెలుసు. బిడ్డలు మేము జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దుష్టుల నుంచి తప్పించండి అయ్యా. మీ పరిశుద్ధాత్మతో బలపరిచినైనా తీసుకోవాలని బట్టి మీరు ప్రతి ఒక్క బిడ్డను మీరు స్థిరపరిచినైనా బిడ్డ జీవితం ద్వారా మీరు ప్రభుత్వం పొందుకుంటారు. మీ చేతులకి బిడ్డను మీరు ఆశీర్వదించండి. ప్రతి ఒక్క బిడ్డను